హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే క్రెడిట్ కార్డుకి ఎలాంటి జాయినింగ్ ఫీ అండ్ ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ లో మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి కార్డు వేరియంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కార్డ్ డీటెయిల్స్ లో బెనిఫిట్స్, ఫ్యూచర్స్, ఫీజ్ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. సో లేట్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ కార్డ్ కి అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ పై క్లిక్ చేయండి. ఆ లింక్ పై క్లిక్ చేయగానే ఇండస్ఇండ్ అఫీషియల్ పేజ్ కి మీరు రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ నేషనాలిటీ దగ్గర ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ జెండర్ దగ్గర మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు చాలా రీడర్ సెల్ఫ్ ఎంప్లాయిడా, సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి అండ్ మంత్లీ ఇన్కమ్ దగ్గర మీ మంత్లీ ఇన్కమ్ ని సెలెక్ట్ చేసుకొని టిక్ బాక్స్ ని టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి అండ్ మీ ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ అడ్రస్ చూపిస్తుంది, సో ఒకసారి చూసుకోండి. ఇది మీ పర్మనెంట్ అడ్రస్ అయినట్లయితే ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ కాకపోతే నో పైన క్లిక్ చేసి మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్ లో మీ కంపెనీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో నేమ్ ఆఫ్ ద కంపెనీ దగ్గర మీ కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు బిజినెస్ అయితే మీ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ ఆర్గనైజేషన్ టైప్ ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇండస్ట్రీ టైప్ ని సెలెక్ట్ చేసుకోండి అండ్ అడ్రస్ దగ్గర మీ కంపెనీ ఉన్న అడ్రస్ లేకపోతే మీ బిజినెస్ ఉన్న అడ్రస్ ని ఎంటర్ చేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి. అండ్ ఈ కార్డ్ కి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఇక్కడ కార్డ్స్ చూపిస్తాయి. సో మీకు ఏ కార్డ్ బెనిఫిట్స్ నచ్చుతాయి ఆ కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని గెట్ నౌ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి అండ్ మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడా సింగిల్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఏ సర్వీస్ కావాలో వాటిని సెలెక్ట్ చేసుకొని టిక్ బాక్స్ ని టిక్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ వీడియో కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో వీడియో కేవైసీ చేసే ముందు మీ దగ్గర ఒక పెన్ను, పేపర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనేది దగ్గర పెట్టుకోండి. సో ఇక్కడ ప్రొసీడ్ ఫర్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేసి మీ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి. సో ఈ విధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఇండస్ఇండ్ బ్యాంక్లో మీ క్రెడిట్ కార్డ్ అనేది రిజెక్ట్ అయినట్లయితే కింద అదర్ క్రెడిట్ కార్డ్స్ లింక్స్ ఇస్తాను, ఒకసారి వాటిని కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.